హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి ఐఫోన్ 16, ఇది మనకి ఐఫోన్ 16e. ఈ వీడియోలో వచ్చి మనం ఈ రెండిట్లకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ప్రైస్ లో డిఫరెన్స్ ఏముంది, ఫీచర్స్ లో డిఫరెన్స్ ఏముంది, మొత్తం కంపేర్ చేసిన తర్వాత ఏది బెటర్ ఫోన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకి ఐఫోన్ 16, ఆల్మోస్ట్ మీకు బేస్ మోడల్ వచ్చేటప్పటికి 80,000 అయితే పడుతుంది. ఇది మనకి ఐఫోన్ 16e బేస్ మోడల్ వచ్చేటప్పటికి మనకి 60,000 అయితే పడుతుంది. ఈ రెండిట్లకి జనరల్ గా ప్రైస్ డిఫరెన్స్ చూస్తే కనుక 20,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి ఫ్లిప్కార్ట్ లో అప్పుడప్పుడు ఐఫోన్ 16 లో అయితే సేల్ లో దొరుకుతుంది. సో ఒక్కొక్కసారి మీకు ఇది 69,000 లోనే దొరుకుతుంది. సో మీకు ఒకవేళ వీటి కరెంట్ ప్రైజెస్ చెక్ చేయాలంటే కనుక నేను ఈ కార్నర్ లో ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే వదిలేస్తున్నాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో రన్ అయ్యే టైంలో అక్కడ నుంచి కొంత పాపప్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ ఒక చోట నుంచి చెక్ చేయండి. అట్లాగే నేను అమెజాన్ లింక్స్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి వీటి కరెంట్ ప్రైజెస్ కూడా చెక్ చేయొచ్చు. సో ఈ 20,000 ప్రైస్ డిఫరెన్స్ లో మనకి ఇది ఎందుకు తక్కువకి ఇస్తున్నారు, ఇది ఎందుకు ఎక్కువకి ఇస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాము. సో ముందుగా మనకి మీరు ఫిజికల్ గా చూస్తే కనుక రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో అయితే ఉంటాయి. సో మీకు స్క్రీన్ వచ్చేటప్పటికి సేమ్ సైజ్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో మీరు బ్యాక్ సైడ్ చూసినప్పుడు మీకు ఆబ్వియస్ గా డిఫరెన్స్ కనపడేది మనకి కెమెరాస్ లో. సో ఈ కెమెరాస్ లో దీనికి 2 కెమెరాస్ ఉన్నాయి అండ్ దీనికి ఒక కెమెరా ఉంది. సో మోస్ట్లీ మీకు పిక్చర్ క్వాలిటీ చూసినప్పుడు లేదా ఇమేజెస్ చూసినప్పుడు మీకు ఆల్మోస్ట్ సేమ్ ఇమేజ్ క్వాలిటీ అయితే వస్తుంది. మీరు ఒకవేళ వీడియోస్ తీసినా సరే మీకు సేమ్ ఇమేజ్ క్వాలిటీ అయితే వస్తుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే జూమ్ చేసి ఫొటోస్ చేస్తారో అక్కడ మనకి ఐఫోన్ 16 వచ్చేటప్పటికి కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో కాకపోతే మనకి ఇందులో వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా ఉంది, అంటే వీళ్ళు 2-in-1 కెమెరా అని చెప్తున్నారు. కానీ బట్ స్టిల్ మీరు జూమ్ ఇన్ చేసి ఫోటో క్వాలిటీ రెండిట్లోనే చెక్ చేస్తే ఐఫోన్ 16 లో కొంచెం బెటర్ ఉంటుంది. బట్ నాకు తెలిసి మీరు ఒకవేళ సోషల్ మీడియా కోసం ఫొటోస్ తీసుకునేటట్టయితే కనుక ఏ ఫోన్ అయినా ఒకటే, అన్లెస్ మీరు కొంతమంది మరీ జూమ్ చేసి ఐబ్రోస్ ఎట్లా ఉన్నాయి లేకపోతే లిప్స్ ఎట్లా ఉన్నాయి ఇంత డీటెయిల్ గా చూసేటట్టయితే కనుక డెఫినెట్ గా మీకు ఐఫోన్ 16 బెటర్ ఉంటుంది. తర్వాత ఈ రెండిట్లో కనిపించే ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనకి క్యాప్చర్ బటన్. మనకి ఐఫోన్ 16 సిరీస్ అన్నిటిలోనూ ఇయర్ వేల్లో ఎక్స్ట్రా యాడ్ చేసిన బటన్ ఇది క్యాప్చర్ బటన్. ఆ బటన్ మీకు ఐఫోన్ 16eలో అయితే చూడరు. సో ఇది మనకి మేజర్గా కెమెరాని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, దానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు. ఒకవేళ మీకు ఇమీడియట్గా కెమెరా అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఐఫోన్ 16e తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఈ కెమెరాను కూడా మీరు ఇమీడియట్గా లాంచ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ యాక్షన్ బటన్ ఏదైతే ఉందో ఈ యాక్షన్ బటన్ యూస్ చేసి డైరెక్ట్గా కెమెరాను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా తర్వాత కలర్స్. సో ఇందులో ట్రెడిషనల్ బ్లాక్ అండ్ వైట్ కలర్, ఇవి 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. సో నాకది కంప్లీట్లీ బోరింగ్ అనిపించింది. వేరేజ్ మీరు ఐఫోన్ 16 సిరీస్ తీసుకుంటే కనుక మీకు ఇందులో కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పింక్ కలర్ ఉంది చూసారా, ఇది ఒకటి చాలా బాగుంటుంది. బ్లూ కలర్ ఒకటి చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ బ్లూ అండ్ గ్రీన్ కలర్ చూడాలంటే కనుక నేను ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ ఇవి 2 అన్బాక్స్ చేశాను. అక్కడికి వెళ్ళి చూడండి, అప్పుడు నేను బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే అన్బాక్స్ చేశాను. సో ఇది వచ్చి మన దగ్గర పింక్ కలర్ ఉంది. ఇంకా తర్వాత మీకు ఇందులో కనపడే ఇంకొక డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఫ్లాష్ లైట్. సో మనకి ఇక్కడ మీ 2 పక్క పక్కన పెట్టి చూస్తే కనుక మనకి ఐఫోన్ 16లో ఫ్లాష్ లైట్ వచ్చేటప్పటికి కొంచెం పెద్దగా కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి వెలుతురు కూడా బాగుంటుంది అనమాట. మీరు ఐఫోన్ 16లో ఈ ఫ్లాష్ లైట్ లో ఓన్లీ బ్రైట్నెస్ ని మాత్రమే ఇంక్రీజ్ చేసుకోగలరు, డిక్రీజ్ చేసుకోగలరు. వేరేజ్ మీరు ఇందులో ఐఫోన్ 16లో వచ్చేటప్పటికి మీరు దాని విడ్త్ను కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అదొకటి ఐఫోన్ 16లో బాగుంటుంది. వేరేజ్ మనకి ఐఫోన్ 16 ప్లస్లో వచ్చేటప్పటికి ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ వచ్చేటప్పటికి దీన్ని అట్లీస్ట్ మీరు బ్యాటరీ ఫోకస్ యాంగిల్ వచ్చి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో మీరు అది చేసుకోలేరు. జస్ట్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, ఇవి 2 చేసుకోగలరు. ఇంకా ఈ రెండిట్లోనూ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి సెరమిక్ షీల్డ్ గ్లాస్ అయితే ఉంది. సో 2 సెరమిక్ షీల్డ్ గ్లాసే, కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ అంటే మనం చూసినప్పుడు మనకి తెలియదు, కానీ వీళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే ఇందులో మనకి ఫస్ట్ జనరేషన్ సెరమిక్ షీల్డ్ గ్లాస్ అయితే ఇంక్లూడ్ చేశారు 16eలో. అండ్ మనకి 16లో వచ్చినప్పటికి ఇది సెకండ్ జనరేషన్ సెరమిక్ షీల్డ్ గ్లాస్. సో మీకు పడిపోయినప్పుడు 2 గ్లాసులు పగలకుండా ఉంటాయి అంటే కాదు, 2 పగిలిపోతాయి. కాకపోతే ఇది కొంచెం ఇంపాక్ట్ అయితే ఎక్కువ తట్టుకుంటుంది, బేసికలీ ఇదైతే తట్టుకోదు. సో అదొక్కటే డిఫరెన్స్. అండ్ ఇందులో ఉన్న మేజర్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ 16eలో మ్యాగ్సేఫ్ అనేది లేదు. సో ఈ మ్యాగ్సేఫ్ అనేది నేను ఎంత అలవాటు అయ్యానంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో ప్రతి దానికి నేను మ్యాగ్సేఫ్ అయితే ఇంక్లూడ్ చేశాను. నాకు వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే దానికి మ్యాగ్సేఫ్ కంపాటబిలిటీ ఉన్న వైర్లెస్ ఛార్జింగ్ ని మాత్రమే తీసుకున్నాను. అట్లాగే మనకి కార్ మీద మౌంట్ చేసుకుంటారు కదా, కార్ డాష్ బోర్డ్ మీద,
ఆ డాష్ బోర్డ్ మీద మౌంట్ చేసుకునేది కూడా నేను మ్యాగ్సేఫ్ తీసుకున్నాను. సో దానివల్ల మీరు దాన్ని హుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇట్లా పెడితే కనుక ఈ బ్యాక్ సైడ్ ఉన్న మ్యాగ్నెట్స్ తోటి ఆటోమేటిక్ గా అతుక్కుపోతుంది. తర్వాత ఈ రెండు ఫోన్స్ లో ఉన్న ఇంకొక మేజర్ చేంజ్ వచ్చి మనకి డైనమిక్ ఐలాండ్. 16 లో వచ్చేటప్పటికి మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. ఇందులో మనకి 16E లో వచ్చేటప్పటికి గుడ్ ఓల్డ్ నాచ్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఈ రెండిట్లకి మీరు చూసినప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ బట్ ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ వస్తాయో లేకపోతే మీరు మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు కానీ అప్పుడు మనకి నాచ్ లో ఒక స్పెషల్ యానిమేషన్ అయితే ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అండ్ మీరు ఈ డైనమిక్ ఐలాండ్ యూజ్ చేసి మీరు సాంగ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా పాజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే మీరు మొత్తం ఫుల్ స్క్రీన్ లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట యాప్. సో అదొకటే డిఫరెన్స్, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ మీరు ఏమైనా మిస్ అవుతున్నారా అంటే రెండు పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ఆబ్వియస్ గా మనకి డైనమిక్ ఐలాండ్ చాలా బాగుంది అనిపిస్తుంది. నాచ్ వచ్చేటప్పటికి కొంచెం ఓల్డ్ అండ్ అవుట్ డేటెడ్ అనిపిస్తుంది. తర్వాత మనకి ఇంకా బెజల్స్. సో ఇవి రెండిట్లోనూ బెజల్స్ చూస్తే కనుక మనకి ఐఫోన్ 16E లో వచ్చేటప్పటికి బెజల్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. వెరజ్ మనకి ఐఫోన్ 16 లో వచ్చేటప్పటికి కొంచెం తక్కువ ఉంటుంది. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే తప్పితే మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలియదు. ఇంకా తర్వాత ఈ రెండు ఫోన్స్ లోను డిస్ప్లే విషయానికి వస్తే రెండిట్లోనూ సేమ్ డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లే టెక్నాలజీలో ఎటువంటి చేంజెస్ లేవు. కానీ ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు స్క్రీన్ బ్రైట్నెస్ మనకి ఐఫోన్ 16 లో వచ్చేటప్పటికి 200 నిట్స్ ఎక్స్ట్రా బ్రైట్నెస్ అయితే ఉంటుంది. వెరజ్ మనకి ఐఫోన్ 16E లో వచ్చేటప్పటికి అంత బ్రైట్నెస్ ఉండదు. సో మీరు డే టైమ్ లో తీసుకెళ్తున్నప్పుడు, మీరు ఎస్పెషల్లీ డే టైమ్ లో బయట వాడుతున్నప్పుడు ఆబ్వియస్ గా మనకి ఐఫోన్ 16 వచ్చేటప్పటికి కొంచెం బ్రైట్ అనిపిస్తుంది. బట్ రెండు పక్క పక్కన పెట్టి చూస్తేనే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది తప్పితే మీరు రెండిట్లో ఏదో ఒక దాన్ని బయటికి తీసుకెళ్తే కనుక మీకు ఆ డిఫరెన్స్ కూడా పెద్ద హార్డ్లీ నోటీస్ చేస్తారు. అండ్ తర్వాత బ్యాటరీ లైఫ్ వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ 16E లో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది యాక్చువల్లీ కంపేర్ టు ఐఫోన్ 16 తో పోలిస్తే. నాకు తెలిసి ఈ విషయంలో మాత్రం ఐఫోన్ 16E మెచ్చుకోవాలనే చెప్పాలి. సో దీనిలో మీకు ఆల్మోస్ట్ 26 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. వేరేజ్ మనకి ఇందులో వచ్చేటప్పటికి ఓన్లీ 22 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ టైం అయితే ఉంది. అండ్ ఇంకా మనకి గేమింగ్ విషయానికి వస్తే కనుక రెండిట్లోనూ మీరు ఎక్కడ పేరు పెడతానికైతే ఉండదు. ఎందుకంటే రెండు ఫోన్స్ లోను మనకి గేమ్స్ నుంచి చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. సో మీకు ఎక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ అవడం కానీ స్ట్రక్ అవడం కానీ అట్లా ఎక్కడ ఉండదు. రెండిట్లోనూ మీకు 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీకు ఒకవేళ 120 FPS కావాలంటే కనుక మీరు ప్రో మోడల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అదర్ దెన్ దట్ నాకు తెలిసి డిస్ప్లేలో వచ్చేటప్పటికి సేమ్ రెజల్యూషన్, దాని పేరేంటి సేమ్ పిక్సెల్స్ పర్ ఇంచ్ మొత్తం అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అనమాట. సో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు స్క్రీన్స్ విషయం అట్లీస్ట్. తర్వాత దీనిలో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే రెండిట్లోనూ మనకి ఫస్ట్ టైం ఒకటే ప్రాసెసర్ తోటి అంటే ఒకటే చిప్ సెట్ తోటి వస్తుంది. A18 చిప్ అనమాట. ఈ రెండు మనకి ఆల్మోస్ట్ సేమ్ చిప్ సెట్. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి ఐఫోన్ 16 లో ఒక కోర్ GPU అనేది తగ్గుతుంది కంపేర్ టు మనకి ఐఫోన్ 16 తో పోలిస్తే. సో మీరు గేమింగ్ లో డిఫరెన్స్ చూడరు అండ్ మోర్ ఓవర్ పర్ఫార్మెన్స్ లో కూడా మోస్ట్లీ మీరు డిఫరెన్స్ చూడకపోవచ్చు. బట్ మీకు ఈ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే జనరల్ యూజర్ కి అసలు ఎక్కడ తెలియదు బేసికలీ. కాకపోతే మీరు ఒకవేళ గీక్ బెంచ్ స్పీడ్ టెస్ట్ చేస్తే కనుక డెఫినెట్ గా మీకు అక్కడ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో మీకు పైన అయితే వదిలేస్తున్నాను. మనకి సింగిల్ కోర్ యూజ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చినప్పటికి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. వేరే మీరు మల్టీ కోర్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి సేమ్ ఉన్నాయి. కాకపోతే అట్ ద సేమ్ టైం మనకి థ్రాటల్ వచ్చేటప్పటికి సింగిల్ కోర్ థ్రాటల్ వచ్చేటప్పటికి మనకి 16E లో కొంచెం జరుగుతుంది అన్నది అయితే డౌట్ ఉంది బేసికలీ. బట్ మనం దాన్ని ప్రూవ్ కూడా చేయలేము. వేరే మనకి GPU చూస్తే కనుక ఆబ్వియస్ గా మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. డెఫినెట్ గా మనకి ఐఫోన్ 16 చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనకి ఒక కోర్ GPU ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ అదర్ దెన్ దట్ మీరు ఒకవేళ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ చూస్తే కనుక మీరు ఐఫోన్ 16E లో ఏవైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ యూస్ చేసుకుంటారో అవన్నీ మీరు 16E లో కూడా యూస్ చేసుకుంటారు. ఇంకా ఫైనల్ గా ఈ రెండు ఫోన్స్ మనకి వెయిట్ అయితే చూద్దాము. సో వెయిట్ ఈ రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్ కాదు ఆల్మోస్ట్ సేమ్. ఇది మనకి 3 grams తక్కువలో అయితే దొరుకుతుంది. అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనకి ఒక ఎక్స్ట్రా కెమెరా లేదు. ఆల్మోస్ట్ మనకి కొన్ని కాంపోనెంట్స్ ఇందులో మనకి మ్యాగ్సేఫ్ లేదు. సో దానివల్ల మీకు బ్యాక్ సైడ్ ఆ మ్యాగ్నెట్ అయితే ఇంక్లూడ్ అవ్వదు. సో వాటి వల్ల ఆబ్వియస్ గా దీని వెయిట్ అయితే తక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి 3 grams లెస్ అని చెప్పొచ్చు. సో జనరల్ గా అడిగే క్వశ్చన్ మనం ఇది ఎవరి కోసం అనేది ఒకటి చెప్తా బాస్. జనరల్ గా మనకి ఈ రోజు ఫోన్స్ లో ప్రతి ఫోను ఫాస్ట్ గా ఉందని చెప్పాలి. సో మనకి ఉన్న ఫోన్స్ లో జనరల్ గా మీరు పర్ఫార్మెన్స్ చూస్తే మనం యూస్ చేసే కెపాసిటీ వచ్చేటప్పటికి ఓన్లీ 40% కెపాసిటీ కానీ లేదా 40% ఫీచర్స్ మాత్రమే యూస్ చేస్తాము. అది ఏ ఫోన్ అయినా కానివ్వండి. ఈవెన్ దో నేను ఐఫోన్ 15 Pro యూస్ చేస్తున్నాను. దీనిలో కూడా కంప్లీట్ ఫీచర్స్ అయితే నేను యూస్ చేయట్లేదు. సో డిపెండ్స్ ఆన్ మీరు ఒకవేళ బడ్జెట్ లో ఉంటే గనక మీకు ఈ రెండు ఫోన్స్ కి 10,000 డిఫరెన్స్ ఉంది అనుకుంటే డెఫినెట్ గా 10,000 పెట్టుకుని మీరు ఐఫోన్ 16 తీసుకోవడం బెటర్. లేదు మీరు డెడ్ బడ్జెట్
బడ్జెట్ లో ఉన్నాము అండ్ 2 ఫోన్స్ కి మాకు బయట రెండిట్లోనూ డీల్స్ ఉన్నాయి, బట్ రెండిట్లకి 20,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది అనుకుంటే కనుక మీకు మ్యాగ్సేఫ్ అంత ఇంపార్టెంట్ కాదు అండ్ మోర్ ఓవర్ మీ కెమెరా కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు iPhone 16e కి అయితే వెళ్ళొచ్చు. బట్ నా విషయానికి వచ్చేటప్పటికి నాకు మ్యాగ్సేఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కెమెరా కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మనకి కెమెరాస్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ ఉంటుంది, ఎక్సెప్ట్ మీరు ఒకవేళ జూమ్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటున్నాం అంటే కనుక 16 కి వెళ్ళండి. లేదు మీరు జూమ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు రికార్డ్ చేసుకుంటారంటే కనుక మీకు 16e కూడా బాగానే ఉంటుంది. సో నేను కూడా ప్రతి మచ్ ప్రతి ఇయర్ ఫోన్ అయితే అప్గ్రేడ్ చేయనండి. నేను ప్రస్తుతానికి అయితే iPhone 15 Pro అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ కూడా నేను మోస్ట్లీ మన ఛానల్కి బీరోల్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తుంటాను అండ్ మోర్ ఓవర్ నేను మ్యాగ్సేఫ్ అనేది చాలా యూజ్ చేస్తాను. సో నాకు ఆ మ్యాగ్సేఫ్ అండ్ ఈ కెమెరాస్ నాకు చాలా ఇంపార్టెంట్. అదర్ దెన్ దట్ నాకు మళ్ళీ మేబీ 17లో అప్గ్రేడ్ అవుతానేమో. ఇదండి మనకి కంప్లీట్ గా ఈ 2 ఫోన్స్ గురించి ఉన్న డిఫరెన్స్. సో మీకు ఏ ఫోన్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.